నమస్కారం. ఈరోజు మనం ఆ, శ్రావస్తి సమీపంలో నివసించిన నిగమవాసి తిస్స అనే ఒక బౌద్ధ భిక్షువు కథను చూద్దాం. అవును. ఆయన కథతో పాటు దాని వెనక ఉన్న లోతైన అర్థం, ముఖ్యంగా సంతృప్తి ఇంకా అప్రమాదం అనే విషయాలు. అవును, అప్రమాదం అంటే ఏమరుపాటు లేకుండా జాగరూకతతో ఉండటం. ఈ కీలకమైన బౌద్ధ సూత్రాలను కాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన దగ్గర ఒక ధర్మ ప్రవచన ఆడియో రికార్డింగ్ ఉంది. అలాగే తిస్స కథను వివరించే ఒక లిఖిత పాఠ్యం కూడా ఉంది. సరే, ఈ రెండింటి ఆధారంగా తిస్స ఎంపికలు ఎందుకు చేసుకున్నాడు, బుద్ధుని బోధనల సారమేంటి, ఇవన్నీ విశ్లేషిద్దాం. మన లక్ష్యమేమిటంటే తిస్స నిరాడంబర జీవితం ఎందుకంత గొప్పది, బుద్ధుడు దాన్ని ఎలా సమర్థించాడు. అలాగే ఈ అప్రమాదం, సంసార చక్రం, నిర్వాణ మార్గం ఇవన్నీ మన రోజువారీ జీవితానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూడటం కూడా. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడితే బావుంటుందేమో. చెప్పండి. అంటే శ్రావస్తిలో అనాథపిండికుడులాంటి గొప్ప దాతలు, రాజులు రోజు ఎంతో దానం చేస్తున్నారు కదా. అవును, అపారంగా. మరి అంత దగ్గర్లో ఉండి కూడా ఈ తిస్సే అనే భిక్షువు అటు వెళ్లకుండా తన గ్రామంలోనే చాలా సాధారణ భిక్ష ఎందుకు స్వీకరించేవాడు? అది తోటి భిక్షువులలో కూడా కాస్త కలకలం రేపిందంటారు. అవును, దాని వెనుక ఉన్న అసలు విషయమేంటో చూద్దాం. సరే, కథలోకి వెళ్తే శ్రావస్తి దగ్గర ఒక వర్తక గ్రామానికి చెందినవాడు తిస్స. యువకుడు బుద్ధుని ధర్మానికి ప్రభావితుడై సంఘంలో చేరాడు. తన స్వగ్రామానికి దగ్గరలోనే నివసించేవాడు కాబట్టి నిగమవాసి అంటే గ్రామవాసి తిస్సగా పిలిచేవారు. ఆయన జీవనశైలి గురించి మన ఆధారాలేం చెబుతున్నాయంటే అది అత్యంత నిరాడంబరంగా ఉండేది, చాలా సంతృప్తిగా, పవిత్రంగా, దృఢనిశ్చయంతో తన సాధన చేసుకునేవారన్నమాట. అవును, కేవలం తన బంధువులున్న గ్రామంలోనే భిక్షాటన, అది కూడా ఎంత అవసరమో అంతే. ఆహారం రుచిగా ఉందా లేదా, సాధారణమైనదా శ్రేష్టమైనదా, ఇవేమీ పట్టించుకునేవారు కాదు. ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇది నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే మీరన్నట్టు పక్కనే శ్రావస్తి, అక్కడ అనాథపిండికుడు, కోసలరాజు పెసేనది. రోజూ గొప్ప దానాలు, ప్రత్యేక ఆహారాలు, వస్త్రాలు ఎన్నో. అయినా తిస్స అటువైపు చూడలేదు. మరి సహజంగానే ఇది ఇతర భిక్షువుల దృష్టిని ఆకర్షించింది. వాళ్లు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఏమని? బహుశా తిస్స తన బంధువుల మీద మమకారంతో వాళ్లతో ఎక్కువగా ఉంటున్నాడు, అందుకే ఇక్కడ దానాలకు రావటం లేదు అని. అలా గుసగుసలాడుకున్నారు. ఆ వార్త చివరికి బుద్ధునిదాకా వెళ్ళింది. అప్పుడు బుద్ధుడు తిస్సును పిలిపించారు. నీ గురించి ఇలా అనుకుంటున్నారు, నిజమేనా అని అడిగారు. తిస్సా ఇచ్చిన సమాధానం అది చాలా ముఖ్యం. అవును, తిస్స చాలా స్పష్టంగా చెప్పాడు, భగవాన్, నేను బంధువులతో అతిగా కలవటం లేదు, కేవలం జీవించటానికి అవసరమైనంత ఆహారమంతే. అది బంధువులిచ్చినా ఇతరులిచ్చినా నాకైతే ఒకటే, రుచి గురించి నేను పట్టించుకోను. నిజానికి ఆయనేమన్నారంటే, ఇలా సాధారణ ఆహారం తీసుకోవడం వల్ల నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, నా ధ్యాన సాధనకు ఆటంకముండదు. ప్రత్యేకమైన రుచికరమైన ఆహారం కోసం వెళ్తే మనస్సు చలించవచ్చు, అందుకే నేనటు వెళ్లను అని వివరించారు. ఇక్కడ మనం గమనించాల్సింది అదే. ఆయన సౌకర్యం, రుచి వీటికన్నా సాధనకు ఏది అనుకూలమో దానికే ప్రాధాన్యతిచ్చారు. అంటే ఇది కేవలం ఆహారం విషయం కాదు, మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం. ఖచ్చితంగా. ఆ మాటలు విన్న బుద్ధుడు ఎంతో సంతోషించారు. సాధు, సాధు, భిక్షువు అని 3 సార్లు మెచ్చుకున్నారు. నిరాడంబరత, సంతృప్తి ఇవి నా స్వభావం, నా మార్గం, నన్ను అనుసరించే శిష్యుడు ఇలా ఉండటం గొప్ప విషయం అని అన్నారు. అంతటితో ఆగలేదు. తిస్స ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడని, నిర్వాణానికి చాలా దగ్గర్లో ఉన్నాడని, ఇక పతనం చెందే అవకాశం లేదని కూడా చెప్పారు. అది చాలా చాలా గొప్ప ప్రశంస కదా. అవును. మరి ఈ సంతృప్తి ఎంత ముఖ్యమో, ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి బుద్ధుడు తన పూర్వజన్మ కథ ఒకటి చెప్పారు, చిలుక రాజు కథ. అవును, చిలుకరాజు కథ. పూర్వం హిమాలయాల్లో గంగానది ఒడ్డున ఒక పెద్ద మేడిచెట్లతోపు ఉండేదట. ఉదుంబర వృక్షాలు అంటారు కదా. అవును, అందులో వేల చిలుకలు ఉండేవి. అయితే ఒకసారి పెద్ద కరువు వచ్చింది. వర్షాలు లేవు, నది ఎండిపోయింది, ఆ చెట్లు కూడా ఎండిపోవడం మొదలయ్యాయి. ఆకులు రాలిపోయి, పండ్లు లేక, ఆహారం, నీరు కరువైంది. మిగతా చిలుకలన్నీ ఏం చేశాయి? అవన్నీ ఆ ప్రదేశం వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాయి.
పచ్చగా ఉన్న చోట్లకు. కాని ఆ చిలుకల రాజు మాత్రం ఆ ఎండిపోయిన చెట్టు దగ్గరే ఉండిపోయింది. ఏం తింటూ అక్కడ మిగిలిన ఎండు ఆకులు, చిగుళ్ళు, బెరడు. అవే తింటూ నదిలో మిగిలిన కొద్ది నీళ్లు తాగుతూ చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది. దాని సంతృప్తి ఎంత గొప్పదంటే దేవతల రాజైన శక్రుడి సింహాసనం వేడెక్కిందట. అప్పుడు శక్రుడేం చేశాడు? కారణం తెలుసుకుని ఆ చిలుక సంతృప్తికి ఆశ్చర్యపోయి భూమి మీదకు వచ్చాడు. ఆ చిలుకను మెచ్చుకుని తన శక్తితో ఆ ప్రాంతాన్ని మళ్లీ పచ్చగా మార్చేశాడు. అద్భుతం. ఈ కథ చెప్పి బుద్ధుడన్నారు, ఆ జన్మలో ఆ చిలుక రాజును నేనే, జంతువుగా ఉన్నప్పుడు కూడా నేను సంతృప్తిని ఇంత బలంగా పాటించాను అని. కాబట్టి ఇప్పుడు నా శిష్యుడైన తిస్స ఎలా సంతృప్తిగా ఉండటం ఎంతో గొప్పది, అనుసరించదగింది. అది స్పష్టం చేశారు. అంటే సంతృప్తి అనేది ఏదో తాత్కాలికంగా పాటించేది కాదు, అది అభ్యాసం ద్వారా వచ్చే ఒక లోతైన మానసిక స్థితి అనమాట. ఈ రెండు కథలు సంతృప్తిని బాగా వివరిస్తున్నాయి. అయితే బుద్ధుడు తిస్సును మెచ్చుకున్నప్పుడు అప్రమాదమనే పదం కూడా వాడారు కదా. అవును, నొక్కి చెప్పారు. ఇంతకీ ఏంటి అప్రమాదం? దీనికి తిస్స జీవన విధానానికి సంబంధమేంటి? అప్రమాదం దీన్ని సాధారణంగా జాగరూకత, ఏమరుపాటు లేకపోవడం అంటాం. ఇంగ్లీష్లో అయితే హీట్ఫుల్నెస్, మైండ్ఫుల్నెస్ అని కూడా అంటారు. కాని బౌద్ధ పరిభాషలో దీనికి ఇంకా లోతైన అర్థముంది. కేవలం మెలకువగా ఉండటం కాదు, ప్రమాదం పట్ల, అంటే మనసులో కలిగే చెడు ఆలోచనలు, తప్పుడు మార్గాల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం. దీనికి వ్యతిరేకం ప్రమాదం. అవును, ప్రమాదమంటే ఏమరుపాటు, సోమరితనం, అజాగ్రత్త. దీని గురించి బుద్ధుడు చెప్పిన ఒక గాథ, పద్యం లాంటిది, అది కూడా మన ఆధారాల్లో ఉంది కదా. ఉంది. దాని సారాంశమేంటంటే, ఎవరైతే అప్రమాదంలో అంటే జాగరూకతలో ఆనందాన్ని పొందుతాడో, ప్రమాదంలో అంటే ఏమరుపాట్లో భయాన్ని చూస్తాడో అటువంటి భిక్షువు పతనం చెందడు. అతను నిర్వాణానికి దగ్గర్లోనే ఉంటాడు. సరిగ్గా అదే. ఇక్కడ భయం అన్నారు కదా, ఇది మామూలు లోకభయమా లేక వేరే ఏదైనా అర్థముందా? దేని గురించి భయపడాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇక్కడ భయం అంటే పామును చూసి భయపడటం లాంటిది కాదు. మరి ఇది సంసార భయం. సంసారమంటే ఈ పుట్టుక, ముసలితనం, జబ్బు, మరణం, ఈ చక్రంలో తిరుగుతూ ఉండటం. ఆ చక్రం యొక్క దుఃఖం, అశాంతి, అస్థిరత, వీటిని లోతుగా అర్థం చేసుకోవటం. అవును. ఆ అర్థం చేసుకోవడం వల్ల కలిగే ఒక విధమైన ఆరోగ్యకరమైన భయం లేదా తీవ్రమైన ఆందోళన ఇది. అయ్యో, ఇలా ఈ చక్రంలో తిరుగుతూ ఉంటే ప్రమాదం అని ఎరుక కలగడం. అంటే ఈ సంసార చక్రం ప్రమాదకరమని గుర్తించినప్పుడు దానినుంచి బయటపడాలనే కోరిక కలుగుతుంది. అదే అప్రమాదానికి దారితీస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ సంసార భయం సరిగ్గా అర్థమైతేనే విముక్తి పొందాలనే తపన పెరుగుతుంది. ఆ తపనే మనల్ని అప్రమాదంగా, అంటే అప్రమాదంతో సాధన చేసేలా చేస్తుంది. మరి ఈ సాధన అంటే? ప్రధానంగా 3 అంశాలు. శీలం అంటే నైతిక ప్రవర్తన. అబద్ధం చెప్పకపోవడం, దొంగతనం చేయకపోవడం లాంటివి. అవును. తరువాత సమాధి అంటే మనస్సును ఏకాగ్రతతో ఒకే విషయంపై నిలపడం. ఇక 3వది ప్రజ్ఞ అంటే యథార్థ జ్ఞానం, వివేకం, విపశ్యన ధ్యానం ద్వారా లభించేది. సరిగ్గా. మరి ఈ మూడింటికి అప్రమాదానికి సంబంధమెలా? దీనిలా చూడండి. అప్రమాదంగా ఉండటమంటే మన మాటల్ని, చేతల్ని, ఆలోచనల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండటం. ఆ గమనిక మనల్ని తప్పులు చేయకుండా కాపాడుతుంది. అదే శీలం. అవును. నిరంతరం మనస్సును గమనిస్తూ ఉంటే అది అనవసర విషయాల్లోకి పోకుండా నిలకడగా ఉంటుంది. అదే సమాధి. ఇలా ఏకాగ్రతతో, నిర్మలంగా ఉన్న మనస్సుతోనే వస్తువుల నిజస్వభావాన్ని చూడగలం. అనిత్యత, దుఃఖం, అనాత్మ. అదే ప్రజ్ఞ. కాబట్టి అప్రమాదమనేది ఈ మూడింటినీ కలిపి ఉంచే సూత్రం లాంటిది. తిస్స చేసింది అదే. తన సాధారణ జీవనశైలి ద్వారా మనస్సును చలింపజేసే వాటికి దూరంగా ఉంటూ సాధనపై పూర్తి ఏకాగ్రతతో అప్రమత్తంగా ఉండటం. ఖచ్చితంగా. సంసారం, దుఃఖం గురించి ఇంకాస్త వివరిస్తారా? అసలు మనం ఎందుకీ చక్రంలో ఉన్నాం? బుద్ధుని బోధనల ప్రకారం సంసారమంటే ఈ అంతులేని జనన మరణ చక్రం. దీనికి అసలు కారణం అవిద్య. అవిద్య అంటే? యథార్థాన్ని తెలుసుకోలేకపోవడం. అవును. ప్రపంచం నిజస్వభావం ఏంటి? ప్రతిదీ మారుతూ ఉంటుంది. అనిత్యత. ఏదీ శాశ్వతం కాదు. మన శరీరం, ఆలోచనలు, భావాలు అన్నీ పుడుతూ నశిస్తూ ఉంటాయి. ఈ నిజాన్ని గ్రహించకపోవడం వల్ల మనం అత్తుకుపోతామంటారు. దేనికి? వస్తువులకు, వ్యక్తులకు, చివరికి నేను అనే భావనకు.
ఈ అత్తుకోవడమే దుఃఖానికి మళ్లీ మళ్లీ పుట్టడానికి కారణం. నేను శాశ్వతం, ఇది నాది అనే భ్రమలే బంధిస్తాయన్నమాట. అవును. మరి ఈ చక్రం నుండి విముక్తి, అదే నిర్వాణమంటున్నారు. చాలామందికి నిర్వాణమంటే శూన్యం, ఆత్మ నశించడం అనుకుంటారు. నిజంగా నిర్వాణమంటే ఏంటి? అది చాలా సాధారణ అపోహ. నిర్వాణమంటే ఆత్మహత్య లాంటిది కాదు, వినాశనం కాదు. అది దుఃఖం యొక్క అంతం, సంసార చక్రం ఆగిపోవడం. బుద్ధుడు దాన్ని పుట్టనిది, పెరగనిది, సంస్కరింపబడనిది అని వర్ణించారు కదా. అవును. అంటే అది సాధారణ కారణకార్యాలకు అతీతమైన స్థితి. దీన్ని ఎలా సాధించాలి? ఇందాక మనం చెప్పుకున్న ప్రజ్ఞ ద్వారా. ముఖ్యంగా అనాత్మ అంటే శాశ్వతమైన నేను లేదా ఆత్మ లేదు అనే నిజాన్ని. ఇంకా అనిత్యత అంటే అన్ని సంస్కృత వస్తువులు అశాశ్వతమైనవి అనే నిజాన్ని పూర్తిగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అప్రమాదంతో కూడిన సాధన ద్వారా పెరిగిన ఈ ప్రజ్ఞే ఆ విముక్తికి తాళంచెవి. సరిగ్గా. ఆడియోలో ఇంకో ఆసక్తికరమైన విషయం వచ్చింది. తిస్సలాంటి వాళ్ల నిరంతర సాధన మరణ సమయంలో మనసు స్థితిని ఎలా ప్రభావితం చేస్తుంది, పునర్జన్మను ఎలా ప్రభావితం చేస్తుంది. మంచి సాధన చేసిన వారి మరణం ప్రశాంతంగా ఉంటుందని, అది తర్వాతి జన్మలో మళ్లీ ధర్మాన్ని కలిసేందుకు అనుకూలమైన పరిస్థితులకు దారితీస్తుందని చెప్పబడింది. పునర్జన్మ అనేది కీలకమైన అంశం కదా బౌద్ధంలో. అవును, మూల బోధనలలో ఇది చాలా ముఖ్యం. అయితే ఆధునిక కాలంలో కొందరు దీన్ని ప్రశ్నిస్తారని కూడా ఆడియోలో సూచించారు. కాని సాంప్రదాయ బోధనల ప్రకారం ఈ జీవితంలో మనం పెంచుకున్న మానసిక స్థితులు, చేసిన కర్మలు, అవి మరణ సమయంలో మనసును ప్రభావితం చేస్తాయి. అది తర్వాతి పునర్జన్మను నిర్ణయిస్తుంది. మంచి విత్తనం మంచి పంటలాగా అన్నమాట. అవును. జీవితకాలం చేసిన కుశల కర్మలు అంటే మంచి పనులు, ధ్యానం, ఇవి మంచి పునర్జన్మకు, అనుకూల పరిస్థితులకు దారితీస్తాయని నమ్మకం. అంటే జీవితమంతా మంచి సాధన చేసిన వ్యక్తికి అనుకోకుండా మరణ సమయంలో ఏదైనా చెడు ఆలోచన వచ్చినా ఆ సాధన బలం దాన్ని అధిగమిస్తుందని ఆడియోలోని చర్చ సూచిస్తోంది. బలమైన నిరంతర సాధనా ప్రభావం అంత గొప్పది. మరణ సమయంలో తలెత్తే క్షణికమైన అకుశల ఆలోచనల ప్రభావాన్ని కూడా తగ్గించగలదు లేదా దాటగలదు. అవును. జీవితకాలపు అభ్యాసం చివరి క్షణంలో కూడా రక్షణగా ఉంటుందని భావన. తిస్స లాంటి వాళ్ల నిరంతర అప్రమాద సాధన అలాంటి మానసిక బలాన్ని ఇస్తుంది. చాలా లోతైన విషయాలివి. ఒక్కసారి మనం చర్చించిన ముఖ్యాంశాలను గుర్తుచేసుకుందాం. తిస్స ఉదాహరణతో బాహ్య ఆర్భాటాల కంటే అంతర్గత సంతృప్తి, నిరాడంబరత ఎంత ముఖ్యమో చూశాం. అలాగే అప్రమాదమంటే కేవలం మెలకువగా ఉండటం కాదు, అది సంసార చక్రం యొక్క ప్రమాదాలను గుర్తించి శీలం, సమాధి, ప్రజ్ఞలతో కూడిన సాధన ద్వారా జాగరూకతతో ఉండటం అని అర్థం చేసుకున్నాం. ఈ నిరంతర అప్రమత్తమైన సాధనే చివరికి దుఃఖ విముక్తికి, నిర్వాణ మార్గానికి ఎలా దారితీస్తుందో కూడా చూశాం. ముఖ్యంగా మనం గమనించాల్సిందేంటంటే ఈ సూత్రాలు కేవలం భిక్షువులకో, యోగులకో కాదు, మనలాంటి సాధారణ జీవితాలు గడిపేవారికి కూడా ఉపయోగపడతాయి. అవును. ఈ రోజుల్లో ఎన్నో వ్యాపాకాల మధ్య ఏది ముఖ్యం, ఏది అనవసరం అని తెలుసుకుని మనస్సును చెదరనీయకుండా ముఖ్యమైన వాటిపై ఏకాగ్రతతో, సంతృప్తితో జీవించడానికి ఇవి స్ఫూర్తినిస్తాయి. తిస్సలాగా మనకు ఏది నిజంగా అవసరమో, ఏది మన ప్రశాంతతకు భంగం కలిగిస్తుందో గుర్తిస్తే జీవితం సులభమవుతుంది కదా. నిజమే. సరే, ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. ఈ చర్చంతా విన్నాక మనం నేను, నాది అని ఇంత బలంగా పట్టుకునే ఈ ఆత్మ లేదా వ్యక్తిత్వం నిజస్వభావం గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. అవును, ఆలోచించాల్సిన విషయమే అది. మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన శరీరం, మన మనసులోని భావాలు, ఆలోచనలు అన్నీ క్షణక్షణం మారుతున్నాయి కదా, పుడుతూ నశిస్తూ ఉన్నాయి. అంటే అనిత్యత. మరిలా అన్నీ మారుతూ ఉంటే వీటన్నిటి మధ్యలో మారని, శాశ్వతమైన నేను అనేది నిజంగా ఎక్కడుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఆత్మజ్ఞాన మార్గంలో ఒక ముఖ్యమైన అడుగు. ఇది మన ఆధారాల్లోని అనాత్మ, ప్రపంచ స్వభావం గురించిన చర్చల నుండి వచ్చిన ఆలోచన. ఈ ఆలోచనతో ఈనాటి మన పరిశీలనను ముగిద్దాం. తప్పకుండా.